బేబీ మిల్ మేకర్ కర్రీ చేయనా? ఎప్పుడు కర్రీకి చేస్తావు? ఎప్పుడన్నా ఈ స్పెషల్గా పులావ్ చేయవా? ఓకే. మిల్ మేకర్లో హాట్ వాటర్ వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకున్న తర్వాత మిల్ మేకర్ని వాటర్ అంతా తీసేసి మంచిగా మ్యాగ్నేట్ చేసుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత కారం వేసుకోండి, సరిపోయినంత సాల్ట్ వేసుకొని పెరుగేసుకొని మంచిగా మ్యాగ్నేట్ అయితే చేసుకోండి. ఈలోపు కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా అంతా వేసుకోండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పచ్చిమిర్చి, పుదీనా 2 వెజిటబుల్స్ అయితే నేను వేస్తున్నాను. మీకు ఏది అవైలబుల్ అయితే అది వేసుకోండి. కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత సరిపోయినంత సాల్ట్, కారం వేసుకొని ఫ్రై చేసుకోండి. ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ అయితే వేసుకొని బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. టమాటో వేసుకొని బాగా మగ్గిన తర్వాత గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసేసుకుంటున్నానండి. రైస్ అయితే నేను 2 గ్లాస్ తీసుకున్నాను. 2 గ్లాస్‌కి 4 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. 4 గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని 2 విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోండి. 5 మినిట్స్‌లో 2 విజిల్స్ అనేది వచ్చేస్తుంది. ఎంతో టేస్టీ అయిన పులావ్ అయితే రెడీ అండి. చూడండి మా పులావు చాలా అంటే చాలా బాగా రెడీ అయిపోయింది. సో, పులావ్‌తో పాటు రైతా, 1 బాయిల్డ్ ఎగ్ చాలా బావుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది.